మనకి? ఆ ధైర్యం కలిగించేదే కృపావరం. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ ఆయనకు అన్నదో, ఆయన అంటాడు, సరేలేమ్మా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళు అనగా ఏంటది యెరూషలేం అంటే? చెప్పాల దేవుని మందిరం. యెరూషలేముకి వెళ్ళు, యెరూషలేములో ఉంటాడు మాకు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఎలీషా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకోపో, నీ బ్రతుకు మారిపోద్ది, నీకున్న జబ్బు పోద్ది అంటే, సరేలే అని చెప్పి ఆ బిడ్డ మాటలు కూడా ఆయన్ని ప్రభావితం చేయగలిగాయి. ఆమేన్. ఈరోజు మన మాటలు అవతల వ్యక్తిని ప్రభావితం చేయగలుగుతున్నాయా? ఎవరికైనా సువార్త చేస్తే మన మాటలు ప్రభావితం చేయగలుగుతున్నాయా? మన భర్తలు మన మాటలు ప్రభావితం కాల, మన భార్యలు మన మాటలు ప్రభావితం కాల, ఇంకా లోకాన్ని మనం ఏం ప్రభావితం చేయగలుగుతాం? లోకాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి నీలో కావాలంటే ఈ రాత్రి మనం అడగాలి, దేవా అట్టి కృపవరం నాకు దయచేయి. అసలు మనకి చెప్పేసి స్థితి అడనమో అని నోరు తెరిచే ఆధిక్యత మనకు లేదు కదా.